సార్ నమస్తే అండి. మరి ఈరోజు కేంద్ర బడ్జెట్లో అమరావతికి బడ్జెట్ని కేటాయించడం పట్ల ఒక అమరావతి రైతుగా మీ వేరేగా ఫీల్ అవుతుంది? చాలా జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. అమరావతి రైతుగా మేము 1631 రోజులుగా మేము పడిన కష్టానికి మా రైతులు, రైతు మహిళలు, రైతు కూలీలు కానీ మరి అమరావతి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారండి. మేము పడిన కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే మరి 164 సీట్లతో మంచి మెజార్టీ ఇచ్చారో మరి దాని ఫలితం ఇవాళ మనకు ఢిల్లీలో కనపడింది. ఎందుకంటే మనం ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ కేవలం తెలుగుదేశం పార్టీ ఉన్న కూటమి మీద ఆధారపడి ఢిల్లీలో గవర్నమెంట్ నడుస్తుంది. కావున ఈసారైనా సరే మోడీ గారు మనసు మార్చుకున్నారు. పోయినసారి 5 సంవత్సరాలు మరి ఏం చేశారు మనకైతే తెలియదు. గతం అంతా చూస్తున్నాం మనం ఏం జరిగిందనేది. మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు చాలా. ముఖ్యంగా మరి ఈ 15,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు సంతోషపడుతూనే మోడీ గారికి, మరి అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే మన ఎంపీలు కానీ, మన మంత్రులు కానీ, మరి ముఖ్యమంత్రి గారంటే ఆయన సత్తా మనకు తెలుసు కాబట్టి ఆయన మనం అనే పనే లేదు. వీళ్ళందరూ కూడా మరి ఆ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఫీల్డ్లో ఖర్చు పెట్టి అభివృద్ధి కనుక చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమిని గెలిపించినందుకు చాలా సంతోషపడతారండి. ముఖ్యంగా పోలవరం విషయంలో కానీ, అలాగే రాష్ట్రంలో ఐటీ కారిడార్లు ఏర్పాటు చేసే విషయంలో కూడా కేంద్రం సహాయం చేస్తూ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఆవిడ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడడం పట్ల ఎలాంటి హర్షం వ్యక్తం చేస్తారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, మీరు ఎంత సహాయం చేస్తేనే మేము ముందుకు వస్తాము, పైకి రాగలుగుతాము, మరి దేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మరి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది, మాకు వడ్డీలు కట్టుకోవడానికి కూడా ఇక్కడ డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాళ్ళందరికీ సోదాహరణంగా వివరించి చెప్పాడు. చెప్పిన దాన్ని బట్టే మరి వాళ్ళందరికీ తెలుసు మరి పరిస్థితి ఏంటనేది. దానివల్లనే ఇక్కడ ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఇన్ని నిధులు కేటాయించారని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి మిగిలిన రాష్ట్రాలు కూడా మరి దీని గురించి ఈర్షపడకుండా ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉంది కాబట్టి వాళ్ళకి డబ్బులు కేటాయించారని చెప్పి వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మరి ముందు కూడా ఇంకా బోల్డని నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే దాదాపుగా పోలవరం మీద కానీ, అమరావతి మీద కానీ, విద్యుత్ రంగాల్లో బకాయిల మీద కానీ, అలాగే శాంతి భద్రతల విషయాలకు సంబంధించి కానీ దాదాపుగా 4 రకాల శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. ఇది కేంద్రం దగ్గర ఎంతవరకు దీని ప్రభావం చూపిందంటారు? అసలు ఆల్రెడీ కేంద్రానికి తెలుసండి గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందనేది. అయితే వాళ్ళ ఇబ్బందులను బట్టి మరి ఆ రోజు అట్లా గడిచింది. అదైతే మేము గతాన్ని అయితే మేము తవ్వదలుచుకోలేదు. ఇప్పుడైతే మాత్రం మరి చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏంటో మరి కేంద్ర గవర్నమెంట్ వారికి తెలుసు. మరి రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆయన గూదిగుచ్చి మరి ఒక శ్వేతపత్రాలు రిలీజ్ చేయబట్టి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారందరికీ అర్థమైనాయి కాబట్టి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో మరి ఆయన నిన్నగాక మొన్నే ఢిల్లీ వెళ్ళి అమరావతికి 15,000 కోట్లు ఏమని అడిగారు. మరి అడిగినందుకు మరి ఎమ్మటే అమరావతి 15,000 కోట్లు ఇస్తామని వాళ్ళ బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే పోలవరానికి కూడా మరి పోలవరాన్ని ఈసారి ఎంత గుర్తించారంటే మరి ఆ భారతదేశానికి పోలవరం ఒక జీవనాడు అని చెప్పారండి. మరి పోలవరం పూర్తయితే భారతదేశానికి అన్నపూర్ణగా అలాగా తయారవుతుందని చెప్పి వాళ్ళు గుర్తించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోలవరాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటామని వాళ్ళు చెప్పారండి. మరి చెప్పిన దాన్ని బట్టి మరి ఇప్పుడు వరద అయితే వచ్చింది. మరి వరద తగ్గిపోగానే పనులన్నీ మొదలుపెట్టి అతి తొందరలోనే పోలవరాన్ని కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కి అట్లాగే భారతదేశానికి జాతికి అంకితం చేస్తారని మేము అనుకుంటున్నాం కూటమి తరపున. అంటే ఒకవైపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ కేటాయింపుల విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరొక వైపు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు అంటే 24వ తారీఖున ధర్నా కూడా చేపడతానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం కానీ, అదే పనిలో ఆయన అక్కడ ఉండటం కానీ చూస్తూ ఉన్నాం. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి చాలా అనర్హుడండి. ఎందుకంటే మేము అమరావతి రైతులుగా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆయనకి 150 సీట్లు ఇచ్చి బంగారుపల్లిని చేతిలో పెట్టి దాదాపు 50,000 ఎకరాలు ఇక్కడ రాజధాని కోసం గత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గూదిగుచ్చి ఇక్కడ రెడీ చేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని బిల్డింగులు కట్టి ఆయన ముందుకెళ్తే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రశాంతంగా కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే భవిష్యత్తులో దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళండి. ఆయన మనసులో కుళ్ళు ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టారు, మనం ఎందుకు డెవలప్మెంట్ చేయాలి, పేరు వస్తే ఆయనకే వస్తుంది కదా, నాకెందుకు వస్తుందని చెప్పి ముందు ప్రజావేదిక కూలగొట్టి తర్వాత అమరావతిని కొనుగోబెట్టి ఆయన మనసులో ఉన్న కసినంతా తీర్చుకున్నాడు. ఇంకా పైపెచ్చు భవిష్యత్తులో కూడా అమరావతిని ఏ ముఖ్యమంత్రి వచ్చినా కట్టడానికి వీలు లేకుండా R5 జోన్ అనేది ఒకటి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మరి సీడాక్సిస్ రోడ్డుకి అడ్డంగా వాళ్ళ పార్టీ కార్యాలయం నిర్మించుకొని ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడండి. దానికి వాళ్ళ ఆయనకి 11 సీట్లు వచ్చినాయి. ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరవకుండా ఇంకా ఒక నియంతలాగా మరి పోలీసుల మీద ఎగబట్టడం కానీ మరి చాలా దారుణాలు చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలని కోరుకుంటున్నామండి.
థ్యాంక్ యూ.